మీలో చాలామంది తిరుమల వెళ్లే ఉంటారు కదా. వెళ్ళినప్పుడు స్వామివారి దర్శనం చేసుకుని వచ్చేస్తాం. కాని ఆ కొండల్లోనే మనకు తెలియని ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. అదే పాండవతీర్థం. ఇంతకీ ఆ తీర్థం వెనుక ఉన్న మహిమ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఆలోచించండి. వనవాసంలో అన్నీ కోల్పోయి ఎంతో నిస్సహాయ స్థితిలో ఉన్న పాండవులకు కొండంత ధైర్యాన్ని, మనశ్శాంతిని ఇచ్చిన ఒక పవిత్రమైన స్థలం తిరుమలలో ఉందని మీకు తెలుసా? ఆ ప్రదేశం వెనుక ఉన్న అసలైన రహస్యమేంటి? దాని కథేంటి? ఆ అద్భుతమైన ప్రదేశమే పాండవతీర్థం. పేరు వింటేనే మనకర్థమైపోతుంది దాని చరిత్ర ఏంటో. పాండవుల కష్టాలను తీర్చి వాళ్లకు మళ్లీ మనోధైర్యాన్నిచ్చిన ఈ తీర్థం వెనుకున్న కథ, దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు కొంచెం లోతుగా తెలుసుకుందాం. మనం చేసే పొరపాటు ఏంటంటే, చాలామంది తిరుమల యాత్ర అంటే కేవలం స్వామివారి దర్శనం మాత్రమే అనుకుంటారు. కాని అది నిజానికొక అసంపూర్ణ యాత్ర. అక్కడున్న తీర్థాల మహిమను అనుభవించినప్పుడే ఆ యాత్ర సంపూర్ణమవుతుంది. మన ఈ రోజుల్లోని స్ట్రెస్, టెన్షన్, భయం ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఆ తీర్థాల్లోనే దాగి ఉంది. సరే, ఇప్పుడు మనం ఆ కథలోకి వెళ్దాం. ఒకసారి మహాభారత కాలాన్ని గుర్తుచేసుకుంటే, పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వాళ్ల జీవితం మొత్తం కష్టాలతో, అవమానాలతో నిండిపోయింది. రాజ్యం పోయింది, అధికారం పోయింది, అన్నీ కోల్పోయి వాళ్లు తీవ్రమైన మానసిక క్షోభను అనుభవించారు. అలాంటి తీవ్రమైన నిరాశలో ఉన్నప్పుడు వాళ్లకు ఆధ్యాత్మికంగా ఒక సాంత్వన అవసరమైంది. తమ లోపలి శక్తి కోసం వెతుకుతూ చివరికి ఎంతో పవిత్రమైన తిరుమల కొండలకు చేరుకున్నారు. అక్కడ తపస్సు చేసి ఆ భగవంతుడి కరుణను పొందాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆ తీర్థంలో వాళ్లు స్నానం చేశారో లేదో ఒక అద్భుతం జరిగిపోయింది. వాళ్ల మనసులోని భయం, నిరాశ అన్నీ మాయమైపోయి మాటల్లో చెప్పలేని మానసిక శాంతి లభించింది. కోల్పోయిన ధైర్యం రెట్టింపు ఉత్సాహంతో వాళ్లకి తిరిగి వచ్చింది. అంటే అది కేవలం ఒక స్నానం కాదు, వాళ్ల ఆత్మను శుద్ధి చేసిన ఒక అద్భుతమైన ఘట్టం. పాండవుల జీవితాన్నే మార్చేసిన ఆ ప్రదేశానికే అందుకే పాండవ తీర్థమని పేరు స్థిరపడింది. వారి కథే ఆ తీర్థం యొక్క శక్తికి ఒక నిలువెత్తు సాక్ష్యం. అయితే ఈ కథలో మనకు పైకి కనిపించేదానికంటే కూడా చాలా లోతైన ఆధ్యాత్మిక విజ్ఞానం దాగి ఉంది. ఇంతకీ ఈ మార్పు వెనుక ఉన్న రహస్యమేంటి? ప్రముఖ ఆధ్యాత్మిక పండితులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి విశ్లేషణ ద్వారా దాని అసలైన అర్థాన్ని మనమిప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం తీర్థస్నానం అనే మాటకు అసలైన అర్థం తెలుసుకోవాలి. ఇది కేవలం శరీరాన్ని నీటితో శుభ్రం చేసుకోవడం కాదు, ఇది మనసు లోపల పేరుకుపోయిన నెగటివ్ ఆలోచనల్ని, ఎమోషన్స్ని కడిగివేసే ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ అన్నమాట. ఈ తీర్థస్నానం మనకు 3 రకాలుగా సహాయపడుతుంది. మొదటిది, భగవంతుణ్ణి తలుచుకుంటూ స్నానం చేస్తే మనసు క్లీన్ అవుతుంది. రెండవది, ఆ ప్రకృతి మధ్యలో కాసేపు ధ్యానం చేస్తే అద్భుతమైన ప్రశాంతత వస్తుంది. ఇక మూడోది, సైంటిఫిక్గా చూసినా కూడా ఆ జలపాతాల శబ్దం మన బ్రెయిన్లోని స్ట్రెస్ హార్మోన్స్ని తగ్గించి మనల్ని రిలాక్స్ చేస్తుంది. చూశారా, ఈ ప్రాసెస్లో 2 ముఖ్యమైన అంశాలున్నాయి. ఒకటి, నీరు. ఇది మన శరీరాన్ని, మనసుని శుద్ధి చేస్తుంది. రెండవది, స్మరణ. అంటే భగవంతునిపై మనసు పెట్టడం. ఇది మన లోపలి చైతన్యాన్ని మేల్కొల్పుతుంది. నీటికున్న శుద్ధి చేసే గుణం, స్మరణకున్న చైతన్యశక్తి, ఈ 2 కలిసినప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది. అదే మన లోపల నిద్రపోతున్న అంతర్గత శక్తి. అంటే మన ఆత్మశక్తి మేల్కొంటుంది. పాండవులు పొందింది కూడా ఇదే శక్తిని. సరే, ఇంత మహిమ ఉంది కదా, మరి ఈ పాండవతీర్థం యొక్క పూర్తి ప్రయోజనాన్ని మనం పొందాలంటే ఒక ప్రత్యేకమైన పద్ధతిని ఫాలో అవ్వాలి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా శక్తివంతమైనది. ఆ పద్ధతి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ 5 స్టెప్స్ పాటిస్తే చాలు మనం పూర్తి ఫలితాన్ని పొందవచ్చు. ఫస్ట్, స్నానానికి ముందే స్వామివారిని తలుచుకోవాలి. రెండవది, ఆ పవిత్ర జలానికి మనసులో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మూడవది, నాలోనే భయం పోవాలి లాంటి ఒక బలమైన సంకల్పంతో 3 సార్లు తలపై నీళ్లు పోసుకోవాలి. నాలుగోది, స్నానం చేస్తున్నంతసేపు ఓం నమో వెంకటేశాయ మంత్రాన్ని జపించాలి. చివరిగా, స్నానమయ్యాక కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తే ఆ శక్తి మనలో స్థిరపడుతుంది. సో ఫైనల్గా పాండవ తీర్థం కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు సందేశమేంటి? జీవితంలో సుఖదుఖాలు కామన్, కష్టాలు, సవాళ్లు అనేవి ఎవ్వరికీ తప్పవు, అవి వస్తూనే ఉంటాయి. కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడు
కుంగిపోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఎక్కడ్నుంచి వస్తుంది? అది భక్తి నుంచే వస్తుంది. భగవంతుడిపై మనకున్న నమ్మకం మన మనస్సును ఒక వజ్రంలా మారుస్తుంది. ఇదే పాండవతీర్థం మనకు నేర్పుతున్న ఒక గొప్ప పాఠం. చివరిగా ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోవాలి. అసలైన పవిత్రత కేవలం ఆ తీర్థంలోని నీళ్ళల్లో మాత్రమే లేదు. అది మనం చూపే భక్తిలో, మన నమ్మకంలో, మన సంకల్పంలో ఉంది. మన భక్తి ఎంత బలంగా ఉంటే మనం పొందే ఫలితం కూడా అంత అద్భుతంగా ఉంటుంది. మరి మన జీవితంలో కూడా బయట పరిస్థితుల మీద ఆధారపడకుండా మన లోపలి భక్తి నుంచే నిజమైన బలాన్ని మనం ఇంకెక్కడా ఎలా పొందగలం? ఒక్కసారి ఆలోచించండి.